Hi everyone, welcome back to our channel Amrita's Diary. God bless you. Hi Cheppudanu. Hi. Hi. We are come to India to put a stall and India is our country. Country is India and all Indians are brothers and sisters. We are entering to except Amrita garu and we are going into the mall. Security garu cheppinaru ange park chestaru. Ange alla akkada park chestaru. सर स्टॉल इड़ता है तो स्टॉल डाल रहा है वो ऐसा जाके ऐसा आने के लिए बोला హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది తమిళ్ చూశాక. నేను ఒక మాల్లో స్టాల్ అయితే పెట్టాను. యూజువల్లీ బెంగళూరు లాంటి సిటీస్లో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి మాల్లో, అపార్ట్మెంట్లో. సో మీరు ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదైతే ఒక 3 days ఈవెంట్. న్యూ ఇయర్ కోసం వాళ్ళు మొత్తం డెకరేట్ చేసి మనకి స్టాల్స్ ప్రొవైడ్ చేస్తారు. పర్ డేకి ఇంత అని చెప్పేసి పే చేయాల్సి వస్తుంది. స్టాల్ సైజ్ని బట్టి మనము రేట్స్ కూడా ఉంటాయి. నేనైతే 6x6 సైజ్ తీసుకున్నాను. 10x10 అయితే ఇంకాస్త ఎక్స్పెన్సివ్ అవుతుంది. 3 daysకి ఇదైతే 12,000 పడింది నాకు. ఒకవేళ 10x10 తీసుకుంటే అరౌండ్ 16K పడుతుంది. ఇలాంటి స్టాల్స్ పెట్టేటప్పుడు మనకు ఖచ్చితంగా ఒక 4 హెల్ప్ కావాలి. సో నాతో పాటు అయితే మా వాచ్మెన్ అలాగే ధను ఉంది, ఇంకా సతీష్ కూడా ఉన్నారు కదా. సో మేమంతా కలిసి ఎలాగో ఇలా అరేంజ్ చేసేసాము. అందరికంటే ముందు మేమే రీచ్ అయ్యాం కాబట్టి మాకు ఫ్రంట్లో ఉండే స్టాల్ దొరికింది. అది నిజంగా చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళంతా ఫస్ట్ మన దగ్గరికే వస్తారు అండ్ చూసి నచ్చితే ఖచ్చితంగా కొనుక్కుంటారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలా స్టాల్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం బాగా మాట్లాడాలన్నమాట. అంటే వచ్చే కస్టమర్ కన్విన్స్ చేసి ఎలాగోలా వాళ్ళు మన డ్రెస్ని కొనుక్కునేలా మనం చేయాలి. వాళ్ళకి అది మంచి డిస్కౌంటెడ్ ప్రైస్గా చూపించి వాళ్ళని కన్విన్స్ చేస్తారా, లేకపోతే మెటీరియల్ ఫ్యాబ్రిక్ బాగుందని కన్విన్స్ చేస్తారా, ఎలా అయినా కన్విన్స్ చేసి వాళ్ళ చేత కొనేలా చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రయల్ రూమ్ ఫెసిలిటీ ఉండదు. సో డ్రెస్సెస్ అనేది ఖచ్చితంగా మనం వేసుకొని మనకు నచ్చితేనే మనం కొనుక్కుంటాం కదా. బట్ నాకు ఆ విషయంలో అంత ప్రాబ్లం అవ్వలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక స్టోర్ ఉంది. ఇన్ కేస్ వాళ్ళకి డ్యామేజ్ ఉన్నా లేకపోతే ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోయినా వాళ్ళకి మన స్టోర్కి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకునే ఫెసిలిటీ నేను అక్కడే చెప్పాను. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నా కార్డ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ మా స్టోర్ కూడా అంత దూరం కూడా కాదు మాల్ నుంచి. సో అది కూడా నాకు ఒక ప్లస్ అయిందని చెప్పాలి. చాలామంది తీసుకొని బాగా నచ్చి సెకండ్ టైం పర్చేస్ చేయడానికి మన స్టోర్కి అయితే వచ్చారు. సో నాకు ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవుతుందంటే మేబీ అవ్వకపోవచ్చు, బట్ అయితే మటుకు చాలా మంచిదని చెప్పాలి. 11 o'clock అవ్వగానే ఇంకొకరు మాల్కి రావడం స్టార్ట్ చేశారు. బట్ వచ్చిన వాళ్ళు ఎవరు డైరెక్ట్గా మన స్టాల్కి రారు. ఎందుకంటే వాళ్ళు మాల్ విజిట్ చేయడానికి వచ్చారు కదా. సో మొత్తం చూసి లోపల ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయా, ఖచ్చితంగా న్యూ ఇయర్ సేల్స్ అంటే ప్రతి ఒక్క బ్రాండెడ్ షోరూమ్స్లోనూ 50% అని అప్ టు 70% అని అలా అంతా బోర్డు పెట్టున్నారు లోపల. సో డెఫినెట్లీ అదంతా చూసి అది కొనిన తర్వాతే వాళ్ళు బయటకు వచ్చి మన స్టాల్ వైపుకి వస్తారు. ఎందుకంటే ఇంతకంటే మంచివి అక్కడ దొరుకుతాయేమో అన్న ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు కదా. సో డెఫినెట్లీ అది చూశాక ఒక ఈవినింగ్ మోస్ట్లీ ఆఫ్టర్ 4 మనకి సేల్స్ జరుగుతుంది. సో 4 వరకు మనం అంతా అరేంజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. మేబీ 1 or 2 కస్టమర్స్ వస్తారు అండ్ వాళ్ళకి నచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వచ్చాక తీసుకుంటామని చెప్పేసి వెళ్తారు. వాళ్ళు డెఫినెట్లీ వచ్చి తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఒక ఈవినింగ్ 6:30-7 అయ్యేసరికి నేను ఇంకా పిల్లలు తీసుకొని మాల్కి వచ్చేయమని చెప్పాను. సో సతీష్ వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసారు. వాళ్ళు చాలాసేపు అక్కడ లోపల గేమ్స్ అంతా ఆడి వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో అప్పటికి నా సేల్స్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు క్లోజింగ్ టైం నైట్ 10:30-11 అయింది. సో అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఇలా మొత్తం మనమే ఇలా ప్యాక్ చేసి అక్కడే పెట్టేయాలన్నమాట. సో అక్కడ సెక్యూరిటీ ఉంటారు. సో సేఫ్గానే ఉంటాయి మన థింగ్స్ అన్నీ. మళ్ళీ మార్నింగ్ వచ్చి అంతా ఓపెన్ చేసి నీట్గా అరేంజ్ చేయాలంతే. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇంట్రెస్టింగ్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతటికే బై బాయ్.